హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, అసలు మీకోసం ఏం ఫీలింగ్స్ ఉన్నాయంటే, మేబీ ఒక సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరిద్దరూ కలిసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఈ పర్సన్కి మిమ్మల్ని మీట్ అవ్వాలని కూడా ఉంది. కానీ తన మనసులో అసలు ఏముంది అంటే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇదంతా నిజమేనా, మళ్ళీ ఎందుకు మీరిద్దరూ మళ్ళీ కలిశారు ఇంత సెపరేషన్ తర్వాత అంటే, మేబీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టున్నాయి. అసలు నిజంగా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా మీరు, లేదా రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నారా అనేది మీ పర్సన్ డౌట్ ఇక్కడ. ఓకే, కానీ మీరు ప్యూర్ ఇంటెన్షన్తోనే ఉన్నారు. అక్కడ మీ పర్సన్ కూడా ఒక జెన్యూన్ రిలేషన్షిప్పే కావాలనుకుంటున్నారు. కానీ ఒకరి మీద ఒకరికి కొంచెం డౌట్గా ఉంది. సో అబ్జర్వేషన్లో పెడతారు ఈ ఇద్దరు ఒకరినొకరు అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు కొన్ని మంత్స్ అంటే అరౌండ్ 2 monthsలో ఈ రిలేషన్షిప్ అనేది రైట్ ట్రాక్ పైకి వస్తుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ అక్టోబర్ మీకు ఒక బ్రేక్ త్రూ అనేది చూస్తారు మీరు దీంట్లో. మీ లవ్ రిలేషన్షిప్లో ఒక మేజర్ షిఫ్ట్ అనమాట అది. అంటే సడన్లీ మీ పర్సన్ వచ్చి మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం, సడన్లీ మీకు ప్రపోజ్ చేయడం లేదా ఫ్లర్టింగ్ ఇలాంటిదంతా కూడా స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 27 తర్వాత నుండి 27 నుండి. మీకు అనిపిస్తుంది ఇదేంటి, మీ పర్సన్ మొన్నటి వరకు ఒక డీప్ డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపించారు, ఇప్పుడు సడన్గా ఇలా ఎందుకు మాట్లాడేస్తున్నారు మీకు అనిపించవచ్చు. కానీ మీ పర్సన్ ప్రపోజల్ని కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేయడం అండ్ మీరు కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం చూసి అక్కడ మీ పర్సన్ కూడా డౌట్ రావడం జరుగుతుంది. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇద్దరికి కూడా. కానీ ఇదొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇది. కానీ ఇక్కడ మీ పర్సన్కి ఇంకా తన మైండ్లో తన పాస్ట్ అనేది ఉంది. బట్ తన పాస్ట్ని వద్దు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. కానీ అక్కడ ఇంకా కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వలేదు, ఆ కార్మిక్ టైస్ అనేవి పూర్తిగా కట్ అవ్వలేదు. ఓకే, సో మేబీ అది కూడా ఒక కమిటెడ్ రిలేషన్. సో ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి మళ్ళీ ఈ రిలేషన్కి జంప్ అవుతున్నారు, ఫ్రమ్ ఇగ్నోరింగ్ టు అడోరింగ్ అనమాట. ఓకే, ఒకప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండొచ్చు, అలా మీ మధ్య గొడవలు వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని అడోర్ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మిమ్మల్ని మిర్రరింగ్ చేస్తున్నారు, నాస్టాల్జియా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మీ రిలేషన్ని చూస్తున్నారు మీ పర్సన్. బట్ ఎక్కడో ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, ఒక పంజరంలో పెట్టి డోర్ వేసేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అక్కడ మీ పర్సన్. అక్కడ హ్యాపీనెస్ లేదు, కనీసం ఎవరు మీ పర్సన్ని కనీసం ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు కూడా లేరు అక్కడ మీ పర్సన్. సో అంతలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ మైండ్లో 24/7 ఉన్నది ఎవరు అంటే మీరే. ఈవెన్ దో తను ఇంకెవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నా కూడా తన మైండ్లో ఉన్నది మీరే ఇక్కడ. ఇది ఒక జెన్యూన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ రిలేషన్షిప్లో చాలా మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఉండొచ్చు. బట్ నా ఈ పర్సన్ మీ దగ్గరికి మైండ్ గేమ్స్ ఆడటానికో లేదా మళ్ళీ మిమ్మల్ని లవ్ బాంబింగ్ చేయడానికో అలా రావట్లేదు, అలాంటి ఉద్దేశంతో మీ దగ్గరికి రావట్లేదు. ఒక కంప్లీట్ చేంజ్డ్ పర్సనే మీ దగ్గరికి వస్తున్నారు.
ఓకే. బట్ మీకు ఆ డౌట్ ఉండొచ్చు, అది కామనే, కానీ అది నిజం కాదు. ఓకే. ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఆ లెసన్స్ నేర్చుకున్న తర్వాతనే ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పటి వరకు చైల్డిష్ మెంటాలిటీతో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు సడన్లీ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ లెసన్స్ నేర్చుకున్న తర్వాత అసలు మీరు ఎంత మంచివారో, మీరు మీ పర్సన్కి ఎంత సపోర్టింగ్గా ఉండేవారో, మిమ్మల్ని అసలు అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసి ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్కి కొంచెం టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఎప్పుడైతే ఇస్తారో ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. అండ్ మీ మూమెంట్స్ అన్నీ కూడా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. స్టాకింగ్ అండ్ స్పైయింగ్ కూడా కనపడుతుంది. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఈ సెపరేషన్లో ఇంకేమైనా కాంటాక్ట్స్ ఉన్నాయేమో మీకు అని తను అలా చెక్ చేస్తున్నారు. కానీ అదంతా కూడా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అలా చేస్తున్నారు మీ పర్సన్. ఓకే. సో కొంచెం స్పేస్ ఇవ్వండి ఈ పర్సన్కి. అండ్ తన డెసిషన్ తీసుకోవడానికి టైం అనేది కావాలి. ఎందుకంటే అదొక డిఫరెంట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, ఒక వేగ్ ఎనర్జీ. ఇప్పుడు మీరేమన్నా అడిగినా కూడా సరైన జవాబు చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే మీరు ఫీల్ అవుతారేమో అని చెప్పరు, కానీ కమ్యూనికేషన్లోనే ఉంటారు. మీరు ఏమైనా అడిగితే మాట్లాడతారు, కానీ సపోజ్ మీరు ప్రపోజ్ చేశారనుకోండి, పోస్ట్పోన్ చేస్తారు అది. కానీ సడన్లీ ఈ మంత్ ఎండింగ్కే మీ పర్సనే ప్రపోజ్ చేస్తారు. ఈ పర్సన్కి మీతో మాట్లాడకుండా ఉండడం కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు మీ పిక్స్ చూస్తూనే ఉంటారు, మీ చాట్ చదువుతూ ఉంటారు, ఎవ్రీడే లాగిన్ అవుతారు, కానీ మీతో మాట్లాడరు. మీరేమనుకుంటారంటే లాగిన్ అవుతున్నారు కానీ, ఆన్లైన్ కనిపిస్తున్నారు కానీ మీకు మాట్లాడట్లేదు మీతో అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీ పర్సన్కి అక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది తన పాస్ట్ రిలేషన్షిప్లో. ఆ పాస్ట్ రిలేషన్షిప్ మీ పర్సన్కి ఒక బ్యాడ్ డ్రీమ్, బ్యాడ్ టైం అన్నమాట. సో ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత మీ పర్సన్కి అర్థమైంది మీరు తన సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు. ఓకే. అండ్ మీ పర్సన్ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీతో కంపేర్ చేసి చూసుకుంటారు. ఓకే. మీది చాలా ఒక ఫాదర్లీ ఆర్ మదర్లీ టైప్ ఎనర్జీ. సో మీలా చూసుకునే వాళ్ళు మీ పర్సన్ దగ్గర ఎవరు లేరు. సో అది కూడా మీ పర్సన్కి కావాలి ఇప్పుడు. తను చాలా హీల్ అవ్వాలి ఇంకా, ఎందుకంటే చాలా హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ బ్రోకెన్ హార్ట్తోనే మీ దగ్గరికి వస్తారు. సో మీరేం చేయాలంటే తన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు హెల్ప్ చేయాలి. అండ్ తను హీల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయనవసరం లేదు. తనంతట తానే హీల్ అవ్వాలి. ఎలా హీల్ అవుతారంటే తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలి. అండ్ మీ రిలేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో కమింగ్ వీక్స్లో అదే జరగబోతుంది. ఓకే. మీరు ఒకదాని మీద ఒకటి మెసేజ్ చేసేయకండి. అలా చేయడం వల్ల మీ పర్సన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. కాబట్టి గివ్ దెమ్ సమ్ స్పేస్. ఓకే. ఆ స్పేస్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్లో ఉండండి అప్పటి వరకు. అండ్ కంప్లీట్గా ఆ విషయం వదిలేసేయండి. మీ పర్సన్ వస్తారా రారా అని ఆలోచించొద్దు. ఓకే. అసలు ఆ పాయింట్ మైండ్లోంచి తీసేయండి. మీ పర్సన్ అండ్ మీరు ఆల్రెడీ కలిసి ఉన్నట్టే ఉండండి మీరు. ఓకే. అలా ఎప్పుడైతే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటారో అది ఒక లైవ్ మేనిఫెస్టేషన్ అనమాట. అంటే మీరు మెడిటేషన్లో కూర్చోనక్కర్లేదు దానికి, మేనిఫెస్టేషన్కి. ఆల్రెడీ మీరిద్దరు కలిసే ఉన్నారు, మీ పర్సన్ మేబీ వర్క్లో బిజీ ఉన్నారు, అలా అనుకొని వదిలేసేయండి ఆ విషయం. మీకు సెపరేషన్ లేదు, ఏమీ లేదు, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలా ఇమాజిన్ చేసుకోండి. మీ పని మీరు చూసుకోండి, మ్యూజిక్ వినండి, మూవీస్ చూడండి, ఫ్రెండ్స్ని కలవండి, ఇలా టైం స్పెండ్ చేయండి. కానీ మీ పర్సన్ వస్తారా రారా అన్న పాయింట్ వదిలేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ డిసైడ్ అయ్యారు మీ దగ్గరికి రావడానికి. ఓకే. సో ఇది యూనివర్స్ డిసైడ్ చేసిన రిలేషన్షిప్ అనమాట. ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే.
పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ కపుల్ అనమాట. ఓకే, సో ఈ జన్మలో కూడా అదే జరుగుతుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఆ థర్డ్ పార్టీ కంప్లీట్గా మీ పర్సనల్ లైఫ్లో నుండి వెళ్ళటం లేదు, రావడం లేదు. సో మీరు మీ పర్సన్కి చెప్పాలి, పదే పదే కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ రిలేషన్షిప్ పైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు అని ఆఫ్టర్ మీ రీయూనియన్. ఓకే, మీరు ఎప్పుడైతే అలా మీరు ధైర్యం చెప్తారో మీ పర్సన్కి, అప్పుడే సరైన డెసిషన్ తీసుకోగలుగుతారు మీ పర్సన్. ఓకే, ఆఫ్టర్ టేకింగ్ దట్ డెసిషన్ మీ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారు. ఓకే, ఆల్రెడీ ఈ పర్సన్కి ఆ రిలేషన్ తనంతట తాను వెళ్ళిన రిలేషన్ కాదు అది. ఓకే, ఎవరో గైడ్ చేశారు అలా ఆ రిలేషన్ మీ పర్సన్కి కరెక్ట్ అని. సో అలా ఈ పర్సన్ ట్రాప్ చేయబడ్డారు అండ్ నా రియలైజ్ అవుతున్నారు, ఇలా ఎవరైనా చెప్పినా వినకూడదు ఇలాంటి విషయాల్లో అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని తన బెటర్ హాఫ్గానే చూస్తున్నారు, కానీ టైం సపోర్ట్ చేయట్లేదు తనకి. ఓకే, తను హీల్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ. మేబీ ఈ పర్సన్ చాలా సాఫ్ట్ పర్సన్, ఒక కామ్ గోయింగ్ పర్సన్, ఒక స్వీట్ పర్సన్ అనమాట, ఒక సైలెంట్ అండ్ చైల్డిష్ ఎనర్జీ. ఓకే, సో అలా అందుకనే వెంటనే డెసిషన్స్ తీసుకోవాలి అంటే మీ పర్సన్ వల్ల అవ్వదు. తనకి చాలా టైం కావాలి, చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ఇక్కడ మేష, సింహ, ధనుషు రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి అండ్ మీనరాశి కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఎనర్జీస్కి మేబీ రెజనేట్ అవ్వచ్చు ఈ రీడింగ్. ఈ రాసుల వాళ్ళే చూడాలి ఈ రీడింగ్, అండ్ మీ పర్సన్ అని మీరు ఇదే రాసుల వాళ్ళు అయి ఉండాలని లేదు, మిగతా రాసుల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళకి తీసుకోండి, రెజనేట్ అవ్వని వాళ్ళు వదిలేయండి. ఓకే, అండ్ ఇక్కడ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది. చాలామందికి తెలియదు వాళ్ళు ప్రెగ్నెంట్ అని. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మేబీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అది అనుకోకుండా మీరు ప్లాన్ చేసుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ. ఓకే, సో మీ హెల్త్ విషయానికి వస్తే, హెల్త్ కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది మీకు ఏంటంటే, గో ఫర్ జనరల్ చెకప్. ఓకే, జనరల్ చెకప్ అవనివ్వండి, విఐపి చెకప్ అవనివ్వండి, మొత్తానికి చెకప్ చేయించుకోండి. ఎందుకంటే కొంచెం ఈ వార్నింగ్ సైన్స్ కనిపిస్తున్నాయి, సంథింగ్ ఈజ్ చేంజింగ్ హియర్. అండ్ మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి మీ బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్ నుంచి అంటే మీరు మీ డైట్ చేంజ్ చేసుకోండి అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా తింటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అది కూడా సమ్ కైండ్ ఆఫ్ హీలింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు మీ పర్సన్తో మీరు దూరంగా ఉండి మీరు ఏదో ఫీల్ అవుతున్నారు అంటే ఆ సెపరేషన్ని ఆ సెపరేషన్ మీ హార్ట్ని బ్రేక్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ అయితే మీరు హీల్ అయిపోతారు. సో సేమ్ వే ఇక్కడ మీ బాడీ కూడా ఏదో అడుగుతుంది రిగార్డింగ్ డైట్. ఓకే, సో మీకు ఏదైనా తినాలనిపిస్తే అది వెంటనే తినేసేయండి, ఏదైనా తాగాలనిపిస్తే తాగేసేయండి. ఓకే, అండ్ అలా కూడా హీలింగ్ అనేది కావాలి మీకు. ఇక్కడ ఏంటంటే మీది సోల్ ఏదైతే ఉందో దానికి చాలా రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి, కానీ అవేవి కూడా మీరు ఇవ్వట్లేదు. ఓకే, సో అలా మీరు ఆ టెంప్టేషన్ అలా ఉండిపోతుంది మీ మైండ్లో. ఆ టెంప్టేషన్స్ ఉండిపోతే మైండ్లో చాలా చిరాకు, విసుగు ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఏమైనా చేయాలనిపిస్తే చేసేయండి అది, బట్ అది కొంచెం మీకు బాడీకి అది కరెక్ట్ కాదు అనుకుంటే అది తీసుకోవద్దు, వదిలేయండి. తినొద్దు, తాగొద్దు. ఓకే, సో అలా మీ విషెస్ ఏమైనా ఉంటే, డిజైర్స్ ఏమైనా ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకోండి మీన్ వైల్. అండ్ మీ పర్సన్ ఈ మంత్ ఎండింగ్కి మీకు తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు.
ఈ పర్సన్కి మిమ్మల్ని కలవాలని చాలా ప్లాన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడో ఒక చోట కలవాలని ఉంది ఈ పర్సన్కి. అంటే ఎలా అయినా కలవాలి, ఎలా అయినా మిమ్మల్ని చూడాలి అని ఉంది. ఓకే, సో మేబీ మీరు పిక్స్ షేర్ చేసుకోవచ్చు ఆర్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. సో ఇలా మీటింగ్స్ అనేవి కాల్స్, మీటింగ్స్, మెసేజెస్ ఇవన్నీ కూడా చాలా లాట్ ఆఫ్ టాకింగ్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. అది ఏ రకంగా అన్నా అవనివ్వండి. ఓకే, సో అది. అండ్ మీ రీయూనియన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ మీరిద్దరూ ఎక్కడో కలుస్తారు అండ్ ఆ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అడుగుతారు మళ్ళీ. అండ్ మీ పర్సన్ కూడా అక్కడ కంప్లీట్లీ ఒక చేంజ్డ్ పర్సన్ చూస్తారు మీరు. ఓకే, తన వే ఆఫ్ టాకింగ్, తన బిహేవియర్ అన్నీ కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి మీరు మళ్ళీ మీట్ అయ్యేసరికి. మీకే చాలా షాకింగ్గా అనిపిస్తుంది, ఏంటి ఇంత డిఫరెన్స్ వచ్చింది, అసలు ఎలా వచ్చింది ఏంటి అని అనిపిస్తుంది మీకు. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ 9. ఇక్కడ మీ పర్సన్ని మీ దగ్గరికి రాకుండా ఎవరో ఆపేస్తున్నారు. వాళ్ళ దగ్గర, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా మీరు ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలిసినట్టుంది, లేదా మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసింది. సో అలా మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. కానీ ఇక్కడ మీ పర్సన్ అప్పట్లో అవన్నీ నమ్మేవారు, కానీ ఇప్పుడు నమ్మటం లేదు. ఎందుకంటే మీ పర్సన్కి మీతో మాట్లాడినా, మీ పిక్స్ చూసినా తెలుస్తుంది తనకి మీరు ఎలాంటి వారో ఏంటో అని తనకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా ముందు చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. ఆ రాంగ్ చాయిసే మీకు సెపరేషన్కి దారితీసింది. సో ఆ సెపరేషన్ ఇప్పుడు మళ్ళీ మీ రీయూనియన్కి ఒక ఫౌండేషన్ అనమాట. ఓకే, సో మీరిద్దరూ దగ్గర అవ్వాలి అని అంటే ఆ దూరం అవ్వాలి, అదే యూనివర్స్ ప్లాన్. ఆ సెపరేషన్లో మీ పర్సన్కి కొన్ని లెసన్స్ అనేవి నేర్పించాలి. సో ఆ లెసన్స్ కూడా, కార్మిక్ లెసన్స్ కూడా మీ పర్సన్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు తనకి అసలు లైఫ్ అంటే ఏంటో తెలిసింది, మీరంటే ఏంటో తెలిసింది, మీకు ఇవ్వాల్సిన టైం, ఆ రెస్పెక్ట్ అదంతా కూడా ఏంటి అనేది ఒక తన మైండ్లో ఒక ప్లానింగ్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. ఆ ప్లాన్ ప్రకారం మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అండ్ ఇప్పుడు ఇక సెపరేషన్ అనేది ఉండదు మీ ఇద్దరి మధ్య. మీరు రీయూనియన్ అయిన తర్వాత మేబీ మళ్ళీ తన లైఫ్లో థర్డ్ పార్టీ వీళ్ళందరూ ఎవరైనా ఎంటర్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదలరు, మీరు కూడా మీ పర్సన్ని వదలరు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది అప్పటికి. ఓకే, ఒక హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు. ఇక్కడ మీ పర్సన్కి మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఓకే, అవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అండ్ హెల్ప్ అడగడం కూడా జరుగుతుంది. సో ప్రజెంట్ ఇంకా ఎందుకు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారంటే తను కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టారు అండ్ తన హీలింగ్కి కొంచెం టైం అనేది కావాలి, తన డెసిషన్ తీసుకోవడానికి టైం కావాలి. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.